రైట్, ఏపీకి మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ వార్త బయటకు రాగానే ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 8 వరకు మత్స్యకారులు దయచేసి సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్ నుంచి కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీంతో అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలన్నీ గోదావరి బేసిన్లో కురుస్తున్నాయి. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. గుంటూరు, బాపట్ల జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. లంక గ్రామాల్లో పారిశుధ్య పనులకు ఆటంకం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం, త్రాగునీరు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా నీటిలోనే లంక గ్రామాల్లో పంట పొలాలు మునిగి తేలుతున్నాయి. బాపట్ల జిల్లాలో నీట మునిగాయి అరటి, తమలపాకు పంట. ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. పంట చేతికొచ్చే సమయానికి నిండా ముంచేసింది వర్షం. ఇంకా పొలాల్లోనే వర్షపు నీరు నిలిచి ఉంది. లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు రైతులు.